వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా కులములో నన కొడుగుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా కులములో ఒక వ్యక్తి మంచివాడు అయినట్లయితే అతని వలన ఆ వంశమంతా కూడా కీర్తి ప్రతిష్టలను పొందుతుంది. మనకి రఘుమహారాజు అతని యొక్క పేరు వలన, అతని యొక్క గొప్పతనం వలన రఘువంశమును కీర్తి పొందింది. శ్రీరామచంద్రుని పరిపాలన వలన రామరాజ్యం అని పేరు మోసింది. కానీ వాళ్ళ తండ్రులకు తాతలకు కొంతమందికి ఆ పేరే లేదు, ఎవరిని కూడా మనం అనుకోము. కానీ రామరాజ్యం అంటాం. ఎందుకని? రామచంద్రుడు అంత చక్కగా పరిపాలించాడు కాబట్టి అతని వలన అతని వంశముతో పాటుగా అతని కులముతో పాటుగా ప్రతి వాళ్ళు కూడా రామరాజ్యమును కీర్తించేటట్లుగా రాముడు పరిపాలించాడు. అలాగే వనంలో ఎన్నో చెట్లు మహావృక్షాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఒక గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు చెట్టు వాసన వలన, సువాసన వలన వనమంతా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి కులములో ఒక గొప్ప వ్యక్తి వలన ఆ కులమంతా వంశమంతా కూడా కీర్తి ప్రతిష్టలను పొందినట్లుగానే వనములో ఉన్నటువంటి గంధపు మొక్క వలన, ఆ గంధపు చెట్టు వలన, ఆ సువాసన వలన కూడా వనమంతా కూడా వ్యాపిస్తుంది అని మనకు వేమన గారు ఈ పద్యం ద్వారా తెలియజేశారు.